హలో గైస్, దిస్ ఇస్ వంశీ క్రిష్ ఫ్రమ్ శ్రీరామ్ స్టూడియోస్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటో తెలుసా? షట్టర్ స్పీడ్. అసలు షట్టర్ స్పీడ్ అంటే ఏంటి, ఎలాంటి షట్టర్ స్పీడ్ యూస్ చేస్తే మనకి మంచి ఇమేజెస్ వస్తుంది, అసలు షట్టర్ స్పీడ్ సెట్టింగ్స్ మనం ఎలా చేంజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి షట్టర్ స్పీడ్ మనం యూస్ చేయాలనేది ఈరోజు మనం చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు షట్టర్ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అంటే మీ అందరికీ తెలుసు, బట్ షట్టర్ అంటే కెమెరాలో మన మిర్రర్కి అండ్ సెన్సార్కి మధ్యలో ఒక 2 ప్లాస్టిక్ కర్టెన్స్ ఉంటుంది అనమాట. సో దాన్నే మనం షట్టర్ అంటాం. సో షట్టర్ స్పీడ్ అనేది మీరు ఒక ఫోటో క్లిక్ చేసేటప్పుడు ఎంతసేపు షట్టర్ ఓపెన్ చేసి మీకు సెన్సార్ పైన లైట్ పడాలి అనే దాన్ని మీకు కంట్రోల్ చేస్తుంది. దీన్నే షట్టర్ స్పీడ్ అంటారు. సో షట్టర్ స్పీడ్ అసలు సెట్టింగ్స్ ఎక్కడ ఉంటుంది అండ్ ఎలా మార్చాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు ఇటువైపు చూసారంటే షట్టర్ స్పీడ్ అనేది 1 సెకండ్, 2 సెకండ్స్, 4 సెకండ్స్, 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ వరకు ఉంటుంది. ఇటువైపు చూసారంటే 1/10, 1/30, 1/60, 1/200, 1/400, 1/800, 1/4000 అండ్ కొన్ని కెమెరాస్లో 1/8000 వరకు కూడా మీకు ఉంటుంది. మీ కెమెరాలో మీరు ఒక ఫోటో తీసేటప్పుడు ఫస్ట్ మిర్రర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. మనకి కెమెరాలో 2 షట్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక షట్టర్ కర్టెన్ కిందికి వెళ్ళిపోతుంది అండ్ దెన్ మీకు లైట్ అనేది సెన్సార్ పైన హిట్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ షట్టర్ అనేది మీకు దాన్ని క్లోజ్ చేస్తుంది. ఇలానే మీకు ఒక షట్టర్ అనేది మీకు పనిచేస్తుంది. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఈ మొత్తం ప్రాసెస్ అనేది మీకు 1 సెకండ్ కన్నా తక్కువైన టైంలోనే మీకు జరుగుతుంది. ఇటువైపు చూసారంటే 1, 2, 4, 6, 8, 20 అండ్ 30 ఇవన్నీ మనకు ఫుల్ సెకండ్స్ అనమాట. సో వేరేస్ మనం ఇటువైపు చూసామంటే 1/10, 1/20, 1/60, 1/100, 1/400, 1/800 ఇవన్నీ మనకి ఫ్రాక్షన్స్లో డినోట్ చేసి ఉంటుంది. మన షట్టర్ స్పీడ్ అని చెప్తున్నాం కాబట్టి సో స్పీడ్ అనేది మనం టైంతోనే మనం డినోట్ చేస్తాం. సో దానివల్లే మనం టైంని మన సెకండ్స్తో మనం కొలుస్తున్నాం. ఇదంతా ఓకే, బట్ షట్టర్ స్పీడ్ అనేది ఎందుకు? నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు సెన్సార్ అనేది చాలా లైట్ సెన్సిటివ్. మీరు షట్టర్ అనేది ఎక్కువసేపు మీరు ఓపెన్ చేసి పెట్టారంటే మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మీకు లోపలికి సెన్సార్ పైన పడుతుంది. సో దట్ మీకు ఇమేజ్ అనేది చాలా బ్రైట్ అయిపోతుంది. మీరు తక్కువ టైంకి మీరు షట్టర్ ఓపెన్ చేసి పెట్టుకుంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రం మీకు సెన్సార్ పైన పడుతుంది. దానివల్ల మీకు ఇమేజ్ మీకు డార్క్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 సెకండ్, 4 సెకండ్, 8 సెకండ్స్, 10 సెకండ్స్ ఇంత టైంలో మీరు షట్టర్ ఓపెన్ చేసి పెడితే మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మీకు లోపల సెన్సార్ పైన పడుతుంది. మీకు ఇమేజ్ బ్రైట్గా అయిపోతుంది. వేరస్ మీరు 1/100, 1/400, 1/1000, 1/4000 ఇది అనేది మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు షట్టర్ క్లోజ్ అయిపోతుంది. సో దీనివల్ల చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మీకు సెన్సార్ పైన పడుతుంది. మీకు ఇమేజ్ డార్క్గా ఉంటుంది. మనకి షట్టర్ స్పీడ్లో చూసారంటే స్లో షట్టర్ స్పీడ్ అని చెప్పింది, ఫాస్ట్ షట్టర్ స్పీడ్ అని చెప్పింది. స్లో షట్టర్ స్పీడ్ అంటే ఏంటి? స్లో షట్టర్ స్పీడ్ అంటే 1/100th ఆఫ్ అ సెకండ్కి కింద ఉండేది మొత్తం స్లో షట్టర్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ స్లో షట్టర్ స్పీడ్ అంటే 1/100, 1/60, 1/30, 1 సెకండ్, 2 సెకండ్స్, 4 సెకండ్స్, 30 సెకండ్స్. సో ఇవి మొత్తం మీకు స్లో షట్టర్ స్పీడ్ అంటారు. ఫాస్ట్ షట్టర్ స్పీడ్ అంటే 1/250కి పైన ఉండేది మొత్తం ఫాస్ట్ షట్టర్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1/250, 1/600, 1/1000, 1/4000 ఇవన్నీ మనకి ఫాస్ట్ షట్టర్ స్పీడ్. ఇదంతా ఓకే, బట్ ఎంత షట్టర్ స్పీడ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి ఫోటో తీసేటప్పుడు మనం యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. స్లో షట్టర్ స్పీడ్ అనేది మీరు ఒక బిల్డింగ్స్, మౌంటైన్, ల్యాండ్స్కేప్ ఆర్ పోర్ట్రేట్స్ ఇవన్నీ తీసేటప్పుడు మీరు స్లో షట్టర్ స్పీడ్ యూజ్ చేయొచ్చు. అదేలాగా మనం ఫాస్ట్ షట్టర్ స్పీడ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాస్ట్ మూవింగ్ కార్ని తీయాలి, ఆర్ ఎల్స్ మనం స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ తీయాలి, ఆర్ ఎల్స్ ఒక మీరు వైల్డ్ లైఫ్లో మీరు బర్డ్స్ని మీరు షూట్ చేస్తున్నారు అనుకోండి. అలాంటి టైంలో మనకి ఫాస్ట్ షట్టర్ స్పీడ్ అవసరం. ఒక మూవింగ్ కార్ని మనం తీయాలంటే మినిమం 1/500th ఆఫ్ అ సెకండ్లో తీస్తే అంటే 1/500th ఆఫ్ అ సెకండ్లో మనం తీసామంటే మీకు కార్ అనేది ఫ్రీజ్ అయ్యేలాగా మీకు తెలుస్తుంది అనమాట. అదేలాగా మీరు 1/1000, 1/2000లో తీసారంటే మీకు ఫ్లై అవుతున్న బర్డ్ని మీరు ఫ్రీజ్ చేసి మీరు తీసుకోవచ్చు. కానీ మనం స్లో షట్టర్ స్పీడ్లో తీసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కెమెరా షేక్. సో మన చెయ్యి ఎవరిది అంత స్టేబుల్ కాదు. సో మీరే చూసారంటే మీ చేతిలో ఇలా పెట్టి చూసారంటే చిన్నదిగా లైట్గా మీకు వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో దానికోసమే మనం స్లో షట్టర్ స్పీడ్లో మనం ఫొటోస్ తీసేటప్పుడు మనం ట్రైపాడ్ యూస్ చేసామంటే సో ఆ షేక్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. కానీ కెమెరా షేక్ రెడ్యూస్ చేసాని కోసం ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటో తెలుసా? మీరు ఫోటో తీసేటప్పుడు ఏదైతే లెన్స్ మీరు వాడుతున్నారో
మీరు ఎలాంటి ఫోకల్ లెంత్ వాడుతున్నారో దానికి ఈక్వల్గా ఆర్ఎల్స్ దానికన్నా ఎక్కువ మీరు షటర్ స్పీడ్ మీరు యూస్ చేశారంటే కెమెరా షేక్ అనేది మీరు రెడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50mm లెన్స్లో ఫోటో తీస్తున్నారనుకోండి, మీ షటర్ స్పీడ్ అనేది 1/50 ఆర్ 1/100 ఆర్ 1/125 ఆర్ 1/200 వాట్ ఎవర్, మీకు 1/50 కన్నా మీరు ఎక్కువలో పెట్టి తీశారంటే మీకు కెమెరా షేక్ అనేది మీకు తగ్గుతుంది అనమాట. మీరు కొన్ని లెన్సెస్లో గమనించుంటారు విఆర్ అండ్ ఐఎస్ అని చెప్పి మీరు చూసింటారు. విఆర్ అంటే ఇస్ నథింగ్ బట్ వైబ్రేషన్ డిటెక్షన్ అండ్ ఐఎస్ ఇస్ నథింగ్ బట్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈ విఆర్ అండ్ ఐఎస్ అనేది కొన్ని లెన్సెస్లో మీకు ఆల్రెడీ దాంట్లో ఇన్బిల్ట్గానే ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మీకు కెమెరాలో ఉండే చిన్న షేక్స్ అనేది ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసి మీకు కొంచెం బెటర్ ఇమేజ్ అనేది మీకు ఇస్తుంది. మీ లెన్స్లో విఆర్ ఆర్ ఐఎస్ అనే మీకు ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ చేసి పెట్టి మీరు ఫోటో తీయండి, మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ఇదంతా ఓకే, మీరు చెప్పిన సెట్టింగ్స్లో తీసినా కూడా మీకు ఇమేజ్ బ్లర్గా ఉందా? దీనికి ఏంటి రీజన్ మీకు తెలుసా? దీన్నే మోషన్ బ్లర్ అంటారు. మీరు స్లో షట్టర్లో పెట్టి ట్రైపాడ్ యూస్ చేయకుండా మీరు ఒక ఫోటో తీసేటప్పుడు మీకు ఇమేజ్ బ్లర్ అవుతుందంటే అది కెమెరా షేక్. అట్ ద సేమ్ టైం మీ ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ని మీరు తీస్తున్నారంటే అది మీకు ఫ్రీజ్ అవ్వనప్పుడు దాన్ని మోషన్ బ్లర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిల్డింగ్స్ని తీస్తున్నాను అనుకోండి, బిల్డింగ్స్ అనేది ఎలాగైనా ఇట్స్ నాట్ మూవింగ్ ఆబ్జెక్ట్, అది స్టాటిక్గానే ఉంటుంది. సో అలాంటి విషయం మీరు తీసేటప్పుడు మీకు బ్లర్ అయిందంటే అది మీకు కెమెరా షేక్ వల్ల వచ్చిన బ్లర్ మాత్రమే. అలా కాకుండా మీరు ఒక మూవింగ్ కార్ ఆర్ ఒక బర్డ్ని మీరు తీసేటప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ మాత్రం మీకు బ్లర్ అయిందంటే ఇది మోషన్ బ్లర్ వల్ల. ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మనకి లో షటర్ స్పీడ్లో తీస్తే మాత్రమే మనకు వస్తుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బిల్డింగ్ అనేది ఉంది, ఆ బిల్డింగ్ అనేది మనకి ఎలాగో మూవ్ అవ్వదు, అప్పుడు మనకి ఆ బిల్డింగ్ అనేది మీకు బ్లర్గా కనిపిస్తుంది అనుకోండి, అది కెమెరా షేక్ వల్ల మాత్రమే. ఇప్పుడు మీకు కరెక్ట్ అయిన సెట్టింగ్స్ అయితే పెట్టారు, బిల్డింగ్ అనేది షార్ప్గానే ఉంది, కింద ఒక కార్ మీకు మూవ్ అయ్యేటప్పుడు ఆ కార్ మీకు వచ్చేసి బ్లర్గా కనిపిస్తుందంటే అది మోషన్ బ్లర్ వల్ల. ఓకే, ఇంతసేపు మనం థియరీగా చూసింది చాలు, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం రండి. ఇప్పుడు మీరు ఈ ఫోటో చూసారంటే ఈ ఫోటోని నేను స్లో షటర్ స్పీడ్లో 1/100లో నేను తీశాను. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ వచ్చేసి మీకు బ్లర్గా ఉంది, దీన్నే మోషన్ బ్లర్ అంటారు. బికాస్ నేను కెమెరా అనేది నేను షేక్ చేయలేదు, బట్ నాకు అక్కడ వచ్చే ఆ సబ్జెక్ట్ మాత్రం అది మూవింగ్లో ఉంది కాబట్టి అది మీకు బ్లర్ అవుతుంది. సో దీన్నే మోషన్ బ్లర్ అంటారు. ఇప్పుడు ఈ ఫోటో చూసారంటే నేను షటర్ స్పీడ్ 1/2000లో పెట్టి తీశాను. సో మీకు సబ్జెక్ట్ అనేది మీకు ఫ్రీజ్ అయి ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు షార్ప్గా ఉంది, మీకు ఇమేజ్ అనేది చాలా క్లియర్గా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా ఓకే, బట్ ఈ రెండు ఇమేజెస్లోనూ మీకు డిఫరెన్స్ ఏంటో మీరు చూసారా? ఫస్ట్ ఇమేజ్ అనేది మీకు చాలా బ్రైట్గా ఉంది. షటర్ స్పీడ్ అనేది మీకు ఒక మూమెంట్ని ఫ్రీజ్ చేసేది ఆర్ ఎల్స్ మీకు మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చేది మాత్రమే కాకుండా మీకు లైట్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మీరు ఎక్కువ టైం మీరు షట్టర్ ఓపెన్ చేసి పెడితే ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మీకు లోపలికి ఎంటర్ అవుతుంది, సో మీకు ఇమేజ్ అనేది బ్రైట్ అవుతుంది. మీరు చాలా తక్కువ టైంకి షట్టర్ ఓపెన్ చేసి పెడితే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రం మీకు లోపలికి వెళ్తుంది, సో దట్ మీకు ఇమేజ్ అనేది డార్క్గా ఉంటుంది. ఇప్పుడు నేను సేమ్ సెట్టింగ్స్ యూస్ చేసి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇమేజెస్ తీసాను. అది ఎలాగో తెలుసా? షట్టర్ స్పీడ్కి తగ్గినట్టు నేను ISO1 అపర్చర్ నేను చేంజ్ చేశాను. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం మీరు టీవీ ఆర్ షట్టర్ ప్రయారిటీ మోడ్లో పెట్టి మీరు తీశారంటే షట్టర్ స్పీడ్ మాత్రం మీరు సెట్ చేస్తే సరిపోతుంది, మిగతా సెట్టింగ్స్ మొత్తం కెమెరానే చూసుకుంటుంది. ఈ ఫోటో చూసారంటే నేను 1/100th పెట్టి నేను తీశాను. ఈ ఫోటోలో చూసారంటే మీకు చాలా బ్రైట్గా ఉంది, ఎందుకంటే మీకు షట్టర్ అనేది చాలా ఎక్కువ టైం మీకు ఓపెన్లో ఉంది, దానివల్ల మీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మీకు సెన్సార్ పైన పడుతుంది కాబట్టి మీకు ఇమేజ్ అనేది చాలా బ్రైట్గా ఉంది. ఈ ఫోటో చూసంటే నేను 1/1000th పెట్టి నేను తీశాను. నేను షట్టర్ అనేది 1/1000th పెడితే చాలా ఫాస్ట్గా మీకు షట్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రం మీకు లోపలికి వెళ్తుంది అండ్ దానివల్ల మీకు ఇమేజ్ అనేది డార్కర్గా ఉంది. ఈ ఫోటో చూసారంటే నేను 1/250th పెట్టి నేను తీశాను. ఈ ఫోటో చూసారంటే కరెక్ట్ అయిన ఎక్స్పోజర్లో ఉంది, బికాస్ కరెక్ట్ అయిన అమౌంట్ ఆఫ్ లైట్ మనకి సెన్సార్ పైన పడింది కాబట్టి మనకి ఇమేజ్ అనేది కరెక్ట్ అయిన ఎక్స్పోజర్లో ఉంది. మోషన్ బ్లర్ని మనం ఎలా అడ్వాంటేజ్గా యూస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చెప్తాను రండి. నేను ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ని ఫాస్ట్ షట్టర్ స్పీడ్లో తీస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారంటే ఈ ఫోటోలో మీకు వాటర్ ఫాల్ లాగా ఉంది అంతే. ఇదే ఫోటోని నేను ఇప్పుడు స్లో షట్టర్ స్పీడ్లో పెట్టి నేను తీస్తాను. ఇప్పుడు చూడండి, ఈ ఫోటోలో మీకు ఒక వేవీ ఎఫెక్ట్, మీకు ఒక డ్రీమీ ఎఫెక్ట్ కనిపిస్తుందా? ఇదే అనమాట. ఇదేలాగా మీరు దీవాళీ టైంలో మీరు ఫైర్ క్రాకర్స్ తీస్తున్నారనుకోండి, ఆర్ ఎల్స్ మీరు ట్రిప్కి అలా వెళ్ళేటప్పుడు మీ ఒక వాటర్ ఫాల్స్ని మీరు క్యాప్చర్ చేస్తున్నారనుకోండి స్లో షట్టర్ స్పీడ్లో, మీకు చాలా బ్యూటిఫుల్ అయిన ఇమేజెస్ వస్తుంది. జస్ట్ ట్రై అవుట్. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఈ ఫొటోస్ అన్నీ నేను స్లో షట్టర్ స్పీడ్లో తీసింది.
ఈ ఫొటోస్ అన్నీ నేను హై షట్టర్ స్పీడ్లో యూజ్ చేసి తీసింది. సో చూశారు కదా, స్లో షటర్ స్పీడ్ యూస్ చేస్తే ఎలాంటి పిక్చర్స్ వస్తుందో, ఫాస్ట్ షటర్ స్పీడ్ యూస్ చేస్తే ఎలాంటి పిక్చర్స్ వస్తుందో. బట్ రిమెంబర్ వన్ థింగ్ గాయ్స్, మీరు స్లో షటర్ స్పీడ్లో పెట్టి ఫోటో తీసేటప్పుడు ట్రైపాడ్లో మీరు మౌంట్ చేసి తీశారంటే మీకు ఇంకా బెటర్ ఇమేజెస్ వస్తుంది. అండ్ మీరు మోషన్ బ్లర్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు, బెస్ట్ పిక్చర్స్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్, మీరు షట్టర్ గురించి ఇంకా ఎక్కువ మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు టీవీ ఆర్ షట్టర్ ప్రయారిటీ మోడ్లో పెట్టి మీరు తీయండి. మీరు నికాన్ కెమెరాస్ వాడుతుంటే మీకు ఎస్ అని చెప్పి ఉంటుంది. మీరు కెనాన్ ఆర్ సోనీ వేరేదైనా కెమెరాస్ యూస్ చేస్తే మీకు టీవీ అని చెప్పి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో ఇంకా చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.